హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మంచి స్పైసీ టేస్టీ మటన్ చాప్స్ని తయారు చేసుకుందామా. ఇది చాలా బాగుంటుందండి. ఇలాంటి ఫుడ్ తినాలంటే మంచి ఓపిక ఉండాలండి. ఓపికతో చేసుకుంటే ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పుచారు, రసం, టమాటా చారు, లేకపోతే ఒట్టిగా ఆ అంటతోనే వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే కూడా సూపర్ ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది ఒకసారి మీరు ట్రై చేశారంటే ఇంకా మీ పిల్లలు మమ్మీ ఊరికే ఇదే చేసి పెట్టవా అని అడుగుతారు. సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ మటన్ చాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 1/2 kg మటన్ చాప్స్ని తీసుకోవాలండి. చాప్స్ అంటే చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా బోన్ ఉంటుంది, ఆ బోన్కి సైడ్కి ఇలాగా మటన్ ఉంటుందన్నమాట. ఇది కొంచెం లేత మటన్ అయితే మనకి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక 15-20 మినిట్స్ మంచిగా నానబెట్టుకొని కడిగేసి ఇలా జాలికేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.25 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి 1.25 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇంక ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ముందు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చాప్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 1-2 అవర్స్ పాటు పూర్తిగా నానబెట్టేసేయాలండి. ఉంటే ఫ్రిడ్జ్లో ఒక 4 అవర్స్ అలాగా నానబెట్టేసి టైం ఉంటే అలా పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఒక 1-1.5 అవర్ మంచిగా నానబెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. మటన్ అనేది ఎంత బాగా నానితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మళ్ళీ మసాలాలు కూడా కలిపేటప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయేలాగా ముందే చూసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 1.5 అవర్ అలా నానబెట్టానండి. అలా చాప్స్ అన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కగానే ఒక 3 ఎండుమిర్చిని సగానిగా కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చాప్స్ని అందులో వేసేయాలి. అలా వేసేసిన తర్వాత ఈ చాప్స్ అన్నీ కూడా మంచిగా ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ మంచిగా అన్ని ముక్కలకి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అంతా వేడెక్కిపోయి మనం మటన్ వేసాం కదండి. ఇప్పుడు మనం స్టవ్లో ఏదైతే బర్నర్ చిన్నగా ఉంటుందో దాని మీద ఈ కడాయిని పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి. మూత పెట్టుకోవాలి. పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకు మటన్ అనేది అంత సాఫ్ట్గా ఉడుకుతుంది. మనం చిన్న బర్నర్ మీద పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మనకి టైం ఎక్కువగా తీసుకుంటుంది. మళ్ళీ చాప్స్ వేయగానే మనం సాల్ట్ కలిపాం కదండి, చాప్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలా పూర్తిగా ఆ వాటర్తోనే ఈ మటన్ అనేది ఉడుకుతుంది అన్నమాట. మూత మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి, అస్సలకే తీయొద్దు. అలా అయితేనే మనకి మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా వాటర్ అన్ని దగ్గర పడి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ అనేది తేలుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం లైట్గా వాటరీగా ఉన్నప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఒక 3 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసానండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పుదీనాని కట్ చేసి అది కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దండి, లైట్గా వేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ మటన్ అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కొంచెం మటన్ అనేది అడగంటినట్టుగా అవ్వాలన్నమాట. అప్పుడైతే మనకి మటన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూసారా ఎంత బ్రౌన్గా అయ్యిందో? ఇలా అవ్వాలన్నమాట. అప్పుడైతేనే మనకి మటన్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని
పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఉప్పు కారము కరెక్ట్గా సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నాకు ఉప్పు తక్కువగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి. కాకపోతే మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అవ్వడానికి ఎంత లేదన్నా ఒక 1 అవర్ అనేది టైం పడుతుంది. పూర్తిగా ఇంకా ఇది పొయ్యి మీద వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకునే మటన్ చాప్స్ ఫ్రై నచ్చిందా అండి? ఇది చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మా పాపకైతే విపరీతమైన ఇష్టం అండి. చాలా బాగా మీ అందరికీ నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.